హలో హాయ్ వెల్కమ్ టు ఆద్యం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మటి రాంబాబు గారు. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఏంటి సార్, ఇప్పుడు అంబటి రాంబాబు గారు నిన్న రేణుదేశాయ్ చేసిన కామెంట్స్కి మళ్ళీ కౌంటర్ ఇచ్చారు. ఏంటి సార్, దీన్ని కూడా ఒక ఎలా తీసుకోబోతున్నారు దీన్ని అసలు? అంబటి రాంబాబుకి నోటి దూల ఎక్కువ. ఆయన ఒక రాజకీయ నాయకుడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఒక లోఫర్, ఒక ముండల ముఠాకోరు, ఒక అమ్మాయిలు పిచ్చాడు, ఏదో ఒక పగటి వేషగాడు, ఇలాంటి ధోరణిలో ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఆయన పొజిషన్ ఏమిటి, ఆయన డ్యాన్సులు ఏమిటి, పైగా ఆయన డ్యాన్సులు ఎవరో కాపీ కొట్టారని ఎంత పెద్ద రాద్ధాంతం చేయడం ఏంటంటే, డ్యాన్స్ వేస్తే ఆయన చూసి ఇంకో డ్యాన్స్ చేస్తాడు. మీరు రోడ్డు అంటే ఎత్తునగా మీరు కొంచెం ఒక తమాషాగా నడిచినట్టయితే ఇంకోటి చూసి తమాషాగా నడుస్తాడు. అది చంపేస్తావు నువ్వు. అది నచ్చింది, నువ్వు నడిచినట్టుగా నడిచాడు, నువ్వు తిరిగినట్టుగా తిరిగాడు. అది తప్పేం కాదే. నీ తాలూకు గుణం బయట పెట్టుకున్నా కానీ, లేదా మీ తాలూకు నాయకుడు ఏదైనా చెప్పినట్టు ఆ నాయకుడు చెప్పిన మాటని చూసా తప్పకుండా అనుసరించి దీన్ని ఎంతవరకు రాద్ధాంతం చేయాలో అంతవరకు రాద్ధాంతం చేసా కానీ దీంట్లో ఏముంది కనుక పైగా పెద్దల సభకి వెళ్ళిపోతావా? వెళ్ళిపోయి ఏం అయ్యయ్యో నా తాలూకు డ్యాన్స్ వాడు కాపీ కొట్టాడంటే చిచి అంటారన్నమాట. పెద్దల సభలో అంటే మాట్లాడడానికి ఇంకేం మాటలు లేవా, ఇంకే సమస్యలు లేవా? అదే కదా ఆ మాటే కదా చిరంజీవి అన్నాడు. ఆ మాట అన్నందుకే చిరంజీవి మీద విరుచుకుపడ్డారు కదా. ఆయన కోపం చేస్తా, నా తమ్ముడిని నేను సపోర్ట్ చేస్తా, ఎవరు అనుకుంటారు చూస్తాను నేను అన్నాడు. నోరు మూసుకున్నారు అందరూ. ఎందుకంటే తన తమ్ముడు కాదు, కొడుకు లాంటి వాడు. ఆ కొడుకు లాంటి వాడికి సపోర్ట్ చేయకంటే ఎలాగుంటుంది? అందువలన ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టాడు. నిన్నేదో ఆవిడ చాలు గుండె మండి పవన్ కళ్యాణ్ గురించి నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ డబ్బుకు లొంగడు, పదవులకు లొంగడు, తర్వాత ఏమో ఏ విధమైనటువంటి దాన్ని ఏమంటారు ప్రలోభాలకి లొంగడు. ఆ నిరంతరం ప్రజాక్షేమం కోసం ప్రజలకు సేవ చేయడం పట్ల మాత్రమే దృష్టి పెడతాడు. ప్రజల సంక్షేమం కోసం మాత్రమే ఉంటాడు. కానీ నిజాయితీ గల నాయకుడు అని ఎప్పుడైతే చెప్పిందో దాని మీద కూడా కౌంటర్ ఇచ్చాను. నువ్వు ఏమి ఇచ్చా కౌంటరు? ఇవన్నీ వదిలేశాడు. డబ్బుకు లొంగడు, పదవులు లొంగడు, ఇంకేదో డబ్బు మీద ఆశ లేదు, తర్వాత నిజాయితీ గల నాయకుడు, ఇవన్నీ వదిలేసి నన్ను ఎందుకు ఆయన నా డ్యాన్సుల్ని రిపీట్ చేశాడు అని చెప్పేసి ముందు నా డ్యాన్సులను ఎందుకు రిపీట్ చేశాడో కనుక్కో, ఆ తర్వాత మాట్లాడతా అంటున్నాడు. ఇదే ఒక మహిళకి నువ్వు ఇచ్చే గౌరవం? మహిళ అంటే సంజన అనుకున్నావా, సుకన్య అనుకున్నావా? ఈవిడ భర్త దగ్గర నుంచి డివోర్స్ తీసుకున్నప్పుడు కూడా ఆ భర్త తాలూకు విలువల్ని సరిగ్గా సరైన సమయంలో ఇలా రెండు చేతులు అడ్డం పెట్టి ఆ జ్యోతిని కాపాడినట్టుగా ఆయన తాలూకు విలువను కాపాడినటువంటి ఉత్తమ మహిళ రేణుదేశాయ్. ఆవిడ పేరు ఎత్తడానికే నీకు అర్హత ఉందా అంబటి రాంబాబు? ఆ పేరుతో మాట్లాడడానికే నీకే అర్హత ఉందా? ఎందుకలా మాట్లాడతావు? నలుగురు చీ అంటున్నారయ్యా, చేదరించుకుంటున్నారు. నీకెందుకు వచ్చిన జీవితం? ఏదో డ్రామటిక్గా మాట్లాడతామని ఏదో పొంగిపోతున్నావేమో, కానీ నువ్వు మాట్లాడే మాటలు డ్రామటిక్గా ఉంటే ఉండొచ్చుగాక, కానీ బుద్ధి తక్కువ మాటలు మాట్లాడితే ఎలాగా? నువ్వు చంద్రబాబు నాయుడు తిడతావు, పవన్ కళ్యాణ్ తిడతావు, జన సైనికుల్ని తిడతావు, వేరే మహిళల్ని తిడతావు. ఈ తిట్లు రేపటికి నీకు ఎలా పనిచేస్తాయంటే నలుగురిలో కూడా తల ఎత్తుకోలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో నువ్వు ఉంటావు. నీకు సీటు రాదు, నేను ఎవడో వాడుకొని వదిలేస్తాడు. నీకు సీట్ రాస్తారు కదా, చిన్నప్పటి నుంచి నీతో తిరిగిన వాళ్ళు కూడా పలకరించడం మానేస్తారు, అసహించుకుంటారు, క్యాండిడేట్ మొహాన్ని ఉమ్మేస్తారు. ఇదా నువ్వు మాట్లాడతావు మాటలు? ఒక మహిళ ఉత్తమంగా అత్యుత్తమంగా సమాధానం చెప్పినప్పుడు మీరు మాట్లాడకూడదు. అంతేగాని ముందు అడుగమ్మా, నా డ్యాన్స్ ఎందుకు రిపీట్ చేశాడు? పెద్ద ఈయన మోతుబరి సజ్జశ్రీ పిక్చర్లో యాక్ట్ చేశాడు, డ్యాన్స్ చేశాడు, దాన్ని కాపీ కొట్టారు. ఎవడయ్యా నీకు అసలు? నువ్వు డ్యాన్స్ చేస్తే అతన్ని ఆ బుద్ధి తక్కువ కాబట్టి నీ డ్యాన్స్ని అది ఇమిటేట్ చేశారు. కానీ నీ డ్యాన్స్ ఇమిటేట్ చేయడం ఏంటి? దీని బదులుగా ఏ ప్రభుదేవా డ్యాన్సో ఇమిటేట్ చేస్తే మంచి కలెక్షన్స్ వచ్చాయి కదా. నీ డ్యాన్స్ చేయడం వచ్చి అసలు
ఏదో మొత్తం తాగిన మైకంలో అటు ఇటు ఊగావు. ఆ ఊగిన దాన్ని నువ్వు డ్యాన్స్ అనుకుంటున్నావు. ఆ డ్యాన్స్ నీళ్ళు బుద్ధి తక్కువైపోయి చేశారు. కానీ పెద్ద ఏదైనా ప్రభుదేవ లాంటి వాడు, మైకేల్ జాక్సన్ లాంటి వాడు వాళ్ళ డ్యాన్స్ని వాళ్ళ పేటెంట్ స్టెప్స్ని కాపీ కొడితే అలాగనుకుంటారు. నువ్వు బ్రతుకేంటి? అసలు ఇరిగేషన్ మినిస్టర్గా ఉంటూ ఇరిగేషన్ గురించి మాట్లాడిన మాట ఒకటేనా ఉందా? నీ పదవుల గురించి నీ బాధ్యతల గురించి మాట్లాడకంటే ఏం పోరంబోకు మాట్లాడయ్యా బాబు. చండాలంగా ఉన్నాయి, వినడానికి చాలా చండాలంగా ఉన్నాయి. కానీ దయచేసి ఇట్లాంటి మాటలు నువ్వు మాట్లాడడం మంచిది కాదు. నీకు భవిష్యత్తు ఉండదు. ఎంత కష్టపడి ఇంతవరకు వచ్చావో నాశనం చేసుకుంటున్నావు. కేవలం నీ యజమానిని సాటిస్ఫై చేయడం కోసం నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీ భవిష్యత్తుని నీ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నావు. ఎలా చూడబోతున్నారు సార్ ప్రజలు దీన్ని? అంటే ఎలా చూడబోతున్నారంటే వాళ్ళ పనులు చేయమని చెప్పండి. పోలవరం ఎక్కడుందండి? పోలవరం ఎప్పుడు కడతారండి? ప్రజల కోసం వీళ్ళు ఏం చేస్తున్నారండి? పోనీ ఈయన ఇరిగేషన్ మినిస్టర్గా ఏమి చేశాడండి? ఈయన పదవి వచ్చిన తర్వాత ఒకసారైనా పోలవరం వెళ్ళాడా? పోలవరంలో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ ఏమో పరిశీలించాడా? అధికారులతో వెళ్ళి పోలవరంకి ఎస్టిమేషన్ వేయించాడా? బడ్జెట్కి ఏమైనా ప్రపోజల్ పెట్టాడా? కేంద్రంతో సంప్రదింపులు చేశాడా? మీరు వెళ్ళొచ్చు కదా కేంద్రంతో. మా పోలవరం ఆగిపోయిందంటే అది జాతీయ ప్రాజెక్ట్ కదా, మీరు ఎందుకు మాట్లాడటం అడగొచ్చు కదా. అరే మనకు తెలిసినవి కూడా ఆయన తెలియకపోతే ఇంకెందుకండి? ఆయన ఏం ఇరిగేషన్ మినిస్టరు అంతకుముందు అనిల్ కుమార్ యాదవ్ ఏమో అసెంబ్లీలో ఇట్ విల్ బి కంప్లీటెడ్ బై December 1921 అన్నమాట. అందరూ గొళ్ళు నవ్వారన్నమాట. అంత యాక్షన్ చేసుకొని చేసినోడు ఆయన పెట్టకుండా ఆయనకి ఏమిటి కబురు కాకరకాయ లేకుండా వెళ్ళిపోయాడు. అది నెల్లూరు వెళ్ళాడు. నెల్లూరులో ఉన్న వైసీపీ వాళ్ళందరినీ చెడగొట్టాడు. ఈరోజు నెల్లూరులో వైసీపీ లీడర్ అన్నాడు లేడన్నమాట. అందరూ అపోజిట్ అయిపోయారన్నమాట. అందరూ అసంతృప్తులే. అందరూ చంద్రబాబుతోనూ జనసేనతోనూ కలిసిపోయే ప్రయత్నంలో ఉన్నారు. ఆ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మళ్ళీ వైసీపీ అంటూ నెల్లూరులో మాట్లాడగలిగేవాడు ఒకడు లేడు. ఈ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడితే ఒకడు రాడు. ఇది అంటే పార్టీకి మీరు నష్టం కలిగించడం తప్ప మీ తాలూకు తెలివి తక్కువ మాటలతో పార్టీకి ఏమైనా లాభాన్ని కలిగిస్తున్నారా? అందువల్ల అటు జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఆనందం, అంటే ప్రత్యర్థులను తిట్టినట్టయితే ఎక్కడ లేని ఆనందం అన్నమాట. అవి వీరైతే బాగా తిట్టండిరా, వాళ్ళు ఆత్మహత్య చేసుకునేలా తిట్టండి, ఒక 50 కోట్లు తీసుకెళ్ళిపోండి అంటాడనమాట. ఆయనకి 50 కోట్ల కంటే ప్రత్యర్థుల్ని తిట్టకుండా తిడితే అది మంచిదన్నమాట. అందుకే మిగతా వాళ్ళందరూ పేటరేగిపోతున్నారు. అంటే మనకి ఆంధ్రదేశంలో మనకి రాబోయే రోజుల్లో పరిపాలన ఉండదు, తిట్లే ఉంటాయి. ఇది ఘంటాపదంగా నేను చెప్పగలను. వీళ్ళ శాఖల గురించి వీళ్ళకి అవగాహన ఉందంటారా సార్? ఎవరు? వీళ్ళ శాఖల గురించి వీళ్ళకి అవగాహన ఉందంట. అవగాహన ఉంటే ఎలాగెందుకు మాట్లాడతారండి? వాళ్ళ శాఖల గురించి అయ్యా మేము ప్రపోజల్ పెట్టాము, తొందరలో అయిపోతుంది, మీకే అసలు అధైర్యపడద్దు, నేనున్నాను, నీటిపారుదల శాఖ మంత్రిని, రేపొద్దున మన ఆంధ్రదేశం సుభిక్షంగా ఉంటుంది, సంవత్సరానికి 3 పంటలు పండుతాయని చెప్పొచ్చు కదా పెద్ద మనిషి. అది లేకుండా అదేంటంటే పూర్వం మాటలు, గొట్ట మాటలు, అవి దరిద్ర మాటలు మాట్లాడడం ఏంటండి? అసహ్యంగా ఉంది ఆయన మాట్లాడుతుంటే మిగతా వాడు మాట్లాడలేడా? ఆడవాళ్ళు తిడుతున్నారండి, అమ్మాయిలు తిడుతున్నారండి. నువ్వేనా పత్తిత్తువా నువ్వు? సంజనా సుకన్య అంటే సంజనా సుకన్య అంటే వాళ్ళు లేని బాధ మీకెందుకు అన్నావు? మరి ఈ 3 పిల్లలంటే వాళ్ళు లేని బాధ నీకెందుకు గొట్టం? అంతే కదా. సంజనా సుకన్య అంటే నువ్వేమన్నావు? వాళ్ళు లేని బాధ మీకెందుకు అన్నాడు. మరి 3 పిల్లలంటే ఆ 3 పిల్లలు లేని బాధ నీకెందుకు? ఆ 3 పిల్లల్లో ఒక పిల్లని చెప్పింది కదా, ఆయన దేవుడు రా ఎదవా, పనిమాల మాటలతో ఆయన తాలూకు ప్రతిష్ట దిగజార్చాడు. కబర్దార్ ఉంది కదా, నోరు మూసుకో, 2 మూసుకొని ఇంట్లో కూర్చో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.